సో పల్లెటూరులో ఈరోజు ఫామ్ హౌస్కి వచ్చాము మ్యాంగో గార్డెన్కి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మ్యాంగో గార్డెన్ను. సో ఇక్కడ వాళ్ళు మామిడికాయకి వస్తుందాం అనేసి అన్నారు. దానికనేసి మామిడికాయలు వెతుకుతున్నాం. ప్రతి ఒక్క సీజన్లో మనకి ఈ టయానికంతా మార్చికంతా మామిడికాయలు అనేది ప్రతి ఒక్క చెట్టు నిండా ఉంటుంది. ఈసారి ప్రతి ఒక్క చెట్టుకి కాపు అనేది లేదు. ఈసారి చాలా డల్గా ఉంది కాపు అనేది. సో ఇప్పుడు మేము మామిడికాయల కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాము. ఏదైనా చెట్లు ఉంటే మామిడికాయలు అనేది కోసుకొని తిందామనేసి. సో ఇక్కడ ఏ చెట్టుకి చూసినా అంటే మామిడికాయలు అనేది ఇంకా కాయలేదు. సో నాకు తెలిసినంత వరకు ఈసారి మామిడికాయలు ఎంత ఎక్కువ ఉంటే మనకి డిమాండ్ అనేది అంటే కాపు అనేది చాలా డిమాండ్ అనేది అంటే చెట్టుకు కాపు చాలా తక్కువగా ఉంది, డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేట్లు అనేది చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. సో మనం మామిడికాయల్ని ఈసారి ఎక్కువ రేట్ ఇచ్చి కొనాల్సింది వస్తుంది. సో ఇప్పుడు మనం మామిడికాయ సెర్చ్ చేద్దాము. ఏదైనా చెట్లో ఉంటే తినేదాన్ని ట్రై చేద్దాము కోసుకొని. సో ఎక్కడికి ఉంటున్నా లేదు. సో ఈ చెట్లు లక్కీగా ఉన్నాయి కొన్ని. సో ఇది చిన్నగా ఉంది. సో ఇక్కడ మా ఫ్రెండ్ ఏదో ఒకటి చూశాడు ఒక కాయ. సో కోసుకుంటా ఉన్నాడు మామిడికాయ. ఫైనల్గా మామిడికాయ కోసాడు. ఇంకా ఈ మామిడికాయ మనం కడిగి దీనికి ఉప్పు అంతా వేసి పల్లెటూరు స్టైల్లో తిందాము. యాక్చువల్గా తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు చూస్తూ ఉంటాము, వాళ్ళు ఒక్కొక్క దెబ్బ కట్ చేసి ఇస్తారు, ఒక్కొక్కటి 20 రూపాయలు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు చూద్దాం పల్లెటూరులో పంట పొలాలలో అది మన చెట్లల్లో ఒక మామిడికాయ తెంపుకొని దాన్ని నీట్గా కడుక్కొని దాన్ని కోసుకొని తింటే సాల్ట్ వేసుకొని ఏ విధంగా ఉంటుందో చూద్దాము. సో ఇప్పుడు మేము నేచర్లో కోసాం కాబట్టి కాయని అదేవిధంగా నేచర్ వాటర్తో కడిగేదాన్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక చెరువులో నుంచి నీళ్ళు అనేది ఫ్లో అవుతూ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మామిడికాయ అనేది కడుగుతూ ఉన్నాము. నీట్గా మామిడికాయ కడుక్కునేసి మనం దాన్ని సాల్ట్ వేసి అంటే మామిడికాయ పగడ కొట్టి దానికి సాల్ట్ వేసుకొని తిన్నాము. మామిడికాయ నీట్గా కడిగేసాము. మనము ఎప్పుడైనా ఒక కొలను కాడికి వెళ్దాం అనుకోండి, ఏదైనా నీళ్ళు తాగుదాం అనుకునేటప్పుడు ఇటువంటిప్పుడు మనము నీళ్ళు స్టోర్ ఉంటుంది చూసారా, దాన్ని అయితే తాకండి. ఈ విధంగా ఫ్లోయింగ్లో ఉందనుకోండి అటువంటి వాటర్ తాగితే ఫ్రెష్ వాటరు. సో మనకి ఈ బండలు చూసినట్టయితే తాజాగా ఉంటుంది, ఎందుకంటే కంటిన్యూస్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి. కానీ వాటర్ అనేది చూస్తే చాలా తేటగా ఉంది. ఇది చాలా ప్యూరిఫై వాటర్ మనకి. ఇక్కడ ఫ్లోయింగ్లో ఉన్నాను చూడండి, చాలా స్వచ్ఛంగా ఉంటుంది నీళ్ళు అనేది. సో మనకి ఇటువంటి ప్లేసులలో ఫ్లోయింగ్ వాటర్ కనుక కనబడితే తాగినట్టయితే బాగుంటుంది రుచిగా కూడా. మనకి ఇప్పుడంటే మన ఫిల్టర్ వాటర్స్ ఇవన్నీ తాగుతూ ఉన్నాము. ఎవరికి ఇప్పుడు ఆ మామిడికాయని పగలు కొట్టేదానికి ఒక బండను చూస్తూ ఉన్నాము, అంటే రాతిలాగా ఉండేదానికోసము. సో ఇక్కడ కనపడుతూ ఉంది కదా, సో ఆ బండ పైన కూర్చొని మామిడికాయ అనేది పగలు కొట్టుకొని సాల్ట్ అనేది వేసుకునేసి తింటాము. సో వీళ్ళు చెట్లని సమ్మర్లో కాపాడేదానికి డిప్ అనేది కూడా వేస్తూ ఉన్నారు. దానికోసం ఈ జేసీబీ అనేది యూజ్ చేస్తున్నారు దాని గుంతలు తవ్వేదానికి. సో మనం దీని గురించి కూడా ఒక వీడియో అనేది చూద్దాము. సో ఇప్పుడు మామిడికాయ పగలు కొట్టేదానికి సో మంచిగా రాతి అనేది చూసుకున్నాము, ఏమి దుమ్ము లేకుండా ఉండేలాగా మొత్తం క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు కాయని పగలు కొట్టుకుంటాము. ఇక్కడ చాక్ లేదు కాబట్టి మనం ఈ విధంగా పగలు కొట్టుకోవాలి. చాకు వాడితే చేదు వస్తుంది. మనకి చాక్ అనేది అందుబాటులో లేదనుకోండి, ఈ విధంగా కాయను కూడా పగలు కొట్టుకొని తప్పగా చేసుకునేసి తినచ్చు. ఎక్కువ ప్రెజర్తో కొట్టామనుకోండి కాయ అనేది ఎక్కువ పీసులు అయిపోతుంది. నిదానంగా కొట్టుకోవాలి ఉప్పులుగా. సో ఇప్పుడు దీనిపైన సాల్ట్ వేసుకుందాం. సో సాల్ట్ వేసుకునేసి
చేద్దాం. టేస్ట్ ఎట్టుంది? పులుపుగా, కొద్దిగా సాల్టీగా, సూపర్గా ఉంటుంది టేస్ట్. ఈ విధంగా పంట పొలాలలో కూర్చొని తినడం అంటే దానికి దేనికైనా రాసి పెట్టాలి. సో ఇప్పుడు నేను ఈ ముక్క అనేది తీసుకున్నాను, దీన్ని టేస్ట్ చేస్తాను. దీన్ని సాల్ట్ చల్లుకున్నాము. సో నేను ఇప్పుడు ఈ ముక్కని టేస్ట్ చేస్తాను. కొద్దిగా పులుపుగా, కొద్దిగా సాల్టీగా, సూపర్ టేస్ట్ ఉంది. ఈ విధంగా పంట పొలాలకు కానీ వచ్చారనుకోండి, ఎవరిదైనా ఫ్రెండ్స్ కానీ ఉంటే వెళ్ళి మామిడికాయ ఈ విధంగా చెట్లో నుంచి ఫ్రెష్గా కోసుకొని ఈ విధంగా తినండి. ఇక్కడ వీళ్ళు మామిడి చెట్లే కాదు, డిఫరెంట్ చెట్లు కూడా నాటున్నారు. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క చెట్టు వాళ్ళు తినేదానికి అందుబాటులో ఉండేదానికి